వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ క్వీన్స్ ఆఫీషియల్. సో ఈరోజు అయితే మేము గోల్డ్ షాపింగ్కి వచ్చాం అనమాట. అండ్ అలానే రింగ్స్, ఎస్పెషల్లీ రింగ్స్ కోసం వచ్చాము. అండ్ ఆల్రెడీ మేము ముందుగా కొన్ని డిజైన్స్ అనుకున్నాం, బట్ మాకు షార్ట్ టైం వల్ల ఇంకా చేయించుకోవడం కావదు. సో అందుకే ఇంకా ఉన్నదే తీసుకుందాం అని చెప్పి అయితే వచ్చాం. అండ్ అలానే నా కోసం కూడా కొంచెం గోల్డ్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి. సో ఏం తీసుకున్నాం అనేది మాత్రం నేను మొత్తం ఏ రోజు ఎంగేజ్మెంట్ ఆ రోజు చూపిస్తాను. బట్ ఈ రోజు ఏం తీసుకుంటామో అనేది మేము ఇప్పుడు షాప్ చేయడానికి వచ్చాము కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ ఫుల్ టైం అయిపోయింది గైస్, ఓకేనా? సరిపోయింది కదా రింగ్. ఇది బాగాలేదా మమ్మీ చూడు, ఇది ఓకే కదా? ఇది అది నాకు నచ్చలేదు. నీకు నచ్చింది ఇది? కొంచెం బిగ్ సైజ్ లాగా కొంచెం. నేనదే అంటున్నాను, ఈ రెండు ఒకటే. అన్ని స్టోన్స్ ఇవి. ఇక్కడ ఆల్రెడీ ఒక స్టోన్ కూడా లేదు. ఇది స్టోన్లు ఉన్నాయి అంతే. స్టోన్లు ఎక్కువ ఉంటే వేస్ట్ ఒక్కొక్కటి ఉడిపోతాయి. అప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి పెడతారు కదా. ఇగో ఇది బాగుంది కదా, స్టోన్స్ కూడా లేవు. ఏవి పడాయి లగరానా? స్ట్రాంగ్ भी है 4 grams. ఇది 4 grams है. ఓ 5 है. ఏది ఇది 5 930 ఉంది. 4.1 నేను 930 చూడలేదు. నాకు 3 పాయింట్లో చూపించాను. అది ఇగో ఇది ఒకటే ఉంది కానీ తేజకు సరిపోదు. ఇది ఒక ప్లేన్ ఉంది. అది బెస్ట్. ఇది బాగుంది మోడల్. నాకు అదే నచ్చింది కానీ తేజకు సరిపోవట్లేదు కరెక్ట్గా. అది సాగు తీస్తే ఇంకా డెలికేటెడ్ అయిపోతుంది. थोड़ा ये स्ट्रॉन्ग भी लग रहा मम्मी. అయినా వీడికి రింగులు కూడా వేస్ట్, అదే స్టోన్స్ కూడా వేస్ట్. నార్మల్ వాళ్ళు ఒకసారి చూద్దాం. నార్మల్ కూడా ఒకసారి నార్మల్ కూడా చూపించండి. కానీ ఇది 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 అంకుల్తో ఇది మాట్లాడు, నాకు ఇదే నచ్చింది. ओके ना? तब मुझे भी ये वाला, तब ये भी చాలా మంది మారుతారు. 3 grams. ఏమైంది? ఓకే సార్. బా నాకు ఫింగర్ ప్రింట్ ఉంది. కడియం ఎందుకు, మేమేం కొనము. ఆస్తులు రాయించేసుకుంటాం కొంటామంటే. ఇప్పుడు చూపించుకోండి. టైం అయిపోయిందన్న, అది అయ్యాక చూద్దాము. ఓకేనా? ఇప్పుడు కాకుండా నార్మల్ వేరే చూపించుకున్నాను. వేరే కూడా తీస్తే ఏది ఉంచుతాను? అగో ఇది సేమేనా? కప్పల్ అన్న. ఇక్కడ రెండే ఉన్నాయి పేర్స్ అయితే, ఇదొకటి అదొకటి ఉంది. ఇది పెట్టి అన్న
लास्ट वो तो एक काम करो, सुबह में कप इयरिंग्स 25,000 से जेंट्स कुछ इयरिंग्स मंगा लो। भवानी नहीं, नागमनी से ये ले लेगी। फ़ोन करो उसको, फिर बना देगी। जल्दी करो फ़ोन। वो చెప్పా మాట तुम लेना ही चाहती है तो कुछ इयररिंग्स ले लो, तब ये दोनों हम लोग ले लेंगे। हम लोग इसको ऊपर भी लिखा सकते हैं, पहले बात कर दो। टी पी, टी पी करके, और अंदर डेट आएगा इसको ऊपर। ये हवे తీసుకో ये ये మామూలుగా అవి ఈ విత్ గోల్డ్ ఉంటాయి అవి స్టోన్ ఉంటుంది అన్న అంతే, ఒక అవి స్టోన్ తీసుకో అయ్యో बॉक्स బాక్స్ चाहिए बोली? చాయే అంకుల్ కాల్ చేసి అడుగు. ప్రియా ఇక్కడ ఇంకా రాలేదు. ప్రియా ఇది వదిలే అని పెట్టండి ఇవే సైడ్ చేయండి, ఇవే నచ్చే ఇద్దరికి. అది చూపించండి ఎంత తొల ఉండదు ఇవి అవి ఒకటి కూడా తొల ఉండదు అన్నీ ఉన్నాయి. అవంటే ఒకసారి అవి చూపించరు. అవి ఉండవే ఇంకా ఎక్కువ తేజ, నా టైం వేస్తుంది పిచ్చా నీకేమైనా? ఇవే చూడం పైకి ఉన్నాయి. निजाम से 21 ఇలాంటివి ఇష్టం సంభవం ఉంది ఈ 21 గ్రామ్స్ కొనమని మీ నాన్నకి. हाँ बेटा, एक बार बहन को दे रहा है चिप में। కావాలి ఇవి ఫోన్లో అవ్వవు కదా हाँ ठीक, मॉडल्स कट में है। कोई मुझे मॉडल दिखाइएगा उनका पास जो है, तब उसमें एक ले लीजिएगा. ठीक है. ఇది ఒకటే తక్కువ హలో 20 షాప్లో విక్కని వచ్చాడు సైడ్ నుంచి తీసుకొచ్చి, విక్కని వచ్చాడు సైడ్ నుంచి తీసుకొచ్చి, ఇలా పక్క నుంచి తీసుకురా. की వచ్చాడు తీసుకురావాలి సార్. సరే ఉండు, తేజ వస్తున్నాడు. अंकल गोली भी देगा ना अगर नॉर्मल से गोली देगा माने से पीछे में నల్ల పూసలు కొత్త వచ్చింది. అదే వచ్చాను అంటే आप हाथ ही पूरा रख दे रहे हैं. సెలెక్ట్ చేస్తాను అది ఫింగర్ రింగ్స్. అదే మా అదే అక్కల బాబు కోసం నీకు నీకు ఏది కావాలో చూసుకోమన్నారు. ఇంకప్పుడు అతను లేరు కదా మార్నింగ్ దానికి इंदा నేర్చేస్తాను. एस्टिमेशन बताने बोल. అవునా ఇదేంది అది నార్మల్ సెట్ తగిలి తెగిపోయింది ఇదా? మమ్మీ కవర్ చేసి ఇంకా నేను కనిపించాను అందులోనే. చూడివి ఎందుకు ఏమి ఉంచుకోడు కదా, అన్నీ ఇట్టేస్తాడు. ఇంకెందుకు నీకు వేస్ట్. ఒకసారి అది చూడరా ఎంత వస్తుంది ఆ చైన్ ఫస్ట్ ఇగో సేమ్ సేమే కపుల్ రింగ్స్ అంటే సేమే కదా ఉంటాయి. బాగుంది. ఉండదు, నేను లూజ్ కొంచెం దారం పెట్టుకుంటుంది దగ్గర కూడా చేస్తాను. నాకైతే పెద్దగా కనిపిస్తుంది. నువ్వు చేపెట్టు. తీసాను. ఒక చేపెట్టు. ఇలా చెయ్యి ఇద్దరు పెట్టు, ఇలా చూపిస్తాం కదా, ఫోటోస్ దిగుతాం కదా. మమ్మీ నాకు బాగానే ఉందా చూడు, నాకు మరీ పెద్దగా ఉందా? దగ్గర కూడా చేస్తా. దగ్గరికి అవ్వదు. 10 క్యారెట్ అది. సరే తీసి, ఇప్పుడు కాదు బాబు, నీకు అంతే నాకు లూజ్.
అందుకే నా రేపు వస్తా ఉన్నావు లేదా చైన్ దిखाएगा हाँ दिखाएगा देखिए ఎక్కడ మేము यस యుఎస్ఏ. కప్కా ఎప్పుడు కొనే ప్లేసా కొని కాదే, ఎప్పుడు ఎదిగింది ఇప్పుడే తీసుకున్నావా ఎక్కడ? ఇంట్లో పక్కన ఏమంటారు, ఎంత వేసారు ఎస్టిమేషన్? మమ్మీ నాది 30,000, తేజది 37,000. సో ఇక్కడ మా రింగ్స్ కాస్ట్ అని చూసుకున్నాను అనమాట. గోల్డ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను మమ్మీతో అంటున్నాను. అండ్ యాక్చువల్లీ అయితే మేము తేజ ఒక రింగ్, మేము ఒక రింగ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ చూస్తున్నాము. సో నా దానికి యాక్చువల్లీ నా ఫింగర్కి అయితే వెయిట్ తక్కువలో కూడా మనకి బాగానే వస్తాయి. సో తేజ ఫింగర్స్కి మినిమం వెయిట్ అనేది మనం తీసుకోవాలి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటేనే రింగ్స్ బాగుంటాయని చెప్పి మమ్మీ అంటున్నారనమాట. ఇదేంటి మమ్మీ ఇక్కడ రింగ్స్ కాస్ట్ ఎక్కువ, అంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఏంటి మనకి అని చెప్తే, మనం కొంచెం మంచిగా తీసుకుంటేనే ఇది మీకు లైఫ్ లాంగ్ మెమొరీ కదా, సో మంచి మనం తీసుకోవాలి అని చెప్పి మమ్మీ అంటున్నారు అనమాట. అండ్ అలానే ఓకే సరే అని చెప్పేసి నేను అంటున్నాను ఇక్కడ. అండ్ దాని తర్వాత ఓకే ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య కోసం చైన్స్ అని చెప్పి చూస్తున్నాం మేము. సో యాక్చువల్లీ రింగ్స్ చూసుకుంటున్నప్పుడు ఏంటంటే మా ఇద్దరికి, తేజకి పెద్ద రింగ్ అయితే నాకేమో లూజ్ అయిపోతుంది అనమాట, తేజకి పర్ఫెక్ట్గా ఉంటే. లేదు అంటే నాకు పర్ఫెక్ట్ ఉంటే తేజకి లూజ్ అయిపోతుంది. సో మేము కపుల్ రింగ్స్ అనేవి చేయించుకోవడానికి మాకు టైం సరిపోలేదు, బికాజ్ మేము సడన్గా ప్లాన్ చేసాం కదా. చాలామంది అన్నారు అదేంటే ఎంత సడన్గా ఎందుకు ఇలా ప్లాన్ చేశారని చెప్పేసి. సో మేము ఫైట్ చేస్తుంది అయితే ఎప్పటి నుంచో చేస్తున్నాము, ఇవంతా నేను తర్వాత చెప్తా ఎప్పుడైనా తర్వాత. సో సడన్గా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి నాకు అవ్వలేదన్నమాట, మాకు రింగ్స్ సపరేట్గా చేయించడానికి టైం మాకు అంత దొరకలేదు. సో దానివల్ల మేము ఆల్రెడీ ఉన్న కపుల్ రింగ్స్ ఉంటాయి కదా, సో ఆల్రెడీ చేసి ఉన్నవి, సో ఆ కపుల్ రింగ్స్ చూసుకుంటున్నాం. అండ్ ఇక్కడైతే మా అన్నయ్య తన కోసం చైన్ చూసుకుంటున్నాడు, డ్రెస్సింగ్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు చైన్ తెగిపోయిందని చెప్పేసి. అండ్ నేను నా కోసం ఇక్కడ నెక్ సెట్స్ చూసుకుంటున్నాను, అది జ్యువెలరీ ఏం వేసుకుంటా అని చెప్పేసి. సో ఆ రోజు జ్యువెలరీ కోసము అండ్ రింగ్స్ కోసం వెళ్ళాము. అండ్ ఇక్కడ నాకు ఆ జ్యువెలరీ వద్దు, వేరేది నచ్చిందని చెప్పి వేరేది తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు జ్యువెలరీ ఎలా ఇష్టం అంటే కొంచెం అంటే నిండుగా ఉండాలి అండ్ నాకు హెవీ ఉండకూడదని నేను అనుకున్నాను, బట్ అవి కొంచెం హెవీగానే ఉండేవి, బట్ చాలా బాగున్నాయి. నాకు యాక్చువల్లీ అన్నిటి మీద గోల్డ్ అనేది నాకు చాలా ఇష్టం, సో నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను గోల్డ్ ఉంటే బాగుంటుందని చెప్పి. అండ్ ఇక్కడ నేను మా అన్నయ్యకి ఏం చెప్తున్నా అంటే సేమ్ నాలాంటి చైన్ ఇది కూడా, అంటే నా మెడలో ఉన్న చైన్ నాకు స్ట్రాంగ్ అనమాట, సో స్ట్రాంగ్గానే ఉందని చెప్పి చెప్తున్నాను. అండ్ ఇక్కడ వీడియోని మా అన్నయ్యకి ఎందుకో చూపించాను, నాకు ఐడియా లేదు సంథింగ్ దేనికోసం చూపించినప్పుడు. అండ్ వీళ్ళు మేము ఎక్కడ షాపింగ్ చేయడానికి వెళ్ళామో వర్ణ జ్యువెలరీస్ అంకుల్, ఆ షాప్ వాళ్ళందరూ కూడా మాతో చాలా బాగుంటారు. నాకు తెలిసినంత వరకు మా జ్యువెలరీ మేము మ్యాక్సిమం అక్కడ తీసుకుంటాము, అండ్ చాలా బాగుంటుంది జ్యువెలరీ కూడా, అండ్ ప్రైజెస్ కూడా అంత బాగుంటుంది అనమాట. సో అందుకే నేను ఇంక అక్కడే వెళ్ళి మేము మ్యారేజ్ జ్యువెలరీ షాపింగ్ కానీ లేకపోతే మేము ఎలాంటి జ్యువెలరీ అయినా సరే అక్కడే తీసుకుంటాము. అండ్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాం. అండ్ అలానే మా అన్నయ్యకి చెప్పా ఆ చైన్ తీసుకొని బాగుంటుందని చెప్పి మా అన్నయ్య చూసుకున్నాడు. అండ్ ఇక్కడైతే నేను జ్యువెలరీ చూసుకుంటున్నాను, యాక్చువల్లీ ఇది కాసులపేట అనుకుంటా, అదే చూసాను. యాక్చువల్లీ మాకు క్లోజింగ్ టైంలో వెళ్ళాం మేము 8:30కి, ఎప్పుడు మేము అదే టైంకి వెళ్తాం, లాస్ట్లో వెళ్ళామంటే మాకంటే ఒక టైం సపరేట్గా ఇస్తారు కదని చెప్పి మేమైతే అలా వెళ్తాము. సో ఇంకా 8:30కి క్లోజ్ చేసేస్తారు, మేము కరెక్ట్గా 8:30కే వెళ్ళాం అనుకుంటా ఆ రోజు. సో నేను ఇక్కడ నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. యాక్చువల్లీ అంకుల్ ఎప్పుడు అంటారు డ్రెస్ కాకుండా మంచిగా, నేను నార్మల్ టాప్ జీన్స్ వేసాను కదా, అలా కాకుండా ఏదైనా మంచి డ్రెస్ వేసుకుంటే జ్యువెలరీ మనకి ఎలా ఉందనేది తెలుస్తుంది. సో మనం నార్మల్గా వెస్ట్రో టైప్లో వేసుకొని వెళ్ళి మనకి జ్యువెలరీ ఎలా అయింది సెట్ అనేది మనకు అర్థం కాదు. దానివల్ల వాళ్ళు మాకు క్లాత్ అనేది వేశారు, సో దానివల్ల నేను చూసాను. జ్యువెలరీ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి గైస్. సో నాకైతే చాలా నచ్చింది, కానీ నాకు ఈ టైప్లో కాకుండా ఇంకా వేరే టైప్లో ఏదైనా కావాలి అని చెప్పి కూడా చూద్దామంటే అక్కడ టైం లేదు కదా. సో నేనైతే ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నా, అది బెటర్ అని చెప్పేసి. అది మీరైతే ఫంక్షన్లో చూడండి ఆ జ్యువెలరీ. సో ఇది కూడా చాలా బాగుండేది, అంటే ఇప్పుడులోని ఇలా కూడా వేసుకుంటున్నారు కాబట్టి ఇది కూడా నాకు నచ్చింది. ఆంటీ అడుగుతున్నారు ఆంటీ అంటున్నారు అనమాట, నీ మీద వేసుకుంటే చాలా బాగున్నది అని చెప్పేసి. అండ్ నాకు నా మీద గోల్డ్ వేసుకుంటే చాలా నచ్చుతుంది కూడా. అండ్ ఇక్కడ మమ్మీతో నేను పక్కన మాట్లాడుతున్నా సంథింగ్ దేనికోసము, ఆ జ్యువెలరీ కోసమే, ఈ జ్యువెలరీ వెయిట్ ఎంత ఉంది, ఇది ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. అండ్ అలానే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందంట.
ఆషాఢంలో కొంచెం తక్కువ అయింది మేబీ అన్నారు, తెలియదు మాకు మరి తప్పదు కదా అని చెప్పి ఇంకా మేము ఇప్పుడే చూస్ చేసుకున్నాం. అండ్ ఇంకోటి మేము ఎప్పుడు గోల్డ్ కొందాం అనుకున్నా సరే ప్రైజెస్ అనేవి డెఫినెట్లీ ఎక్కువే ఉంటాయి. సో ఫైనలీ మేము ఒక రింగ్స్ అయితే ఫైనల్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే కొంచెం లావుగా ఉన్న రింగ్స్ చూసాము, ఎందుకంటే అది నాకు తేజకి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ నాకు లూజే, నాకు యాక్చువల్లీ ఏ రింగ్ అయినా నాకు లూజే, బికాజ్ నా చేయికి రింగ్స్ తొందరగా సెట్ అవ్వవు. ఎందుకంటే చిన్న చేతులు నావి చేయించుకోవాలి పడుతుంది, అప్పుడే నాకు రింగ్స్ అనేవి సెట్ అవుతాయి అన్నమాట. తేజ సైజు నాకన్నా కొంచెం పెద్దది, ఆబ్వియస్లీ నాకన్నా పెద్దది అనమాట. నాకు రింగ్స్ కోసం తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, బికాజ్ మా ఇద్దరికి నాకు ప్రియాంక కానీ రింగ్స్ సైజ్ మాకు తొందరగా దొరకవు, బికాజ్ మావి చిన్న చేతులు అని చెప్పేసి. చాలా అంటే చాలా చిన్న చేతులు, చాలా అంటే చిన్న కొంచెం కాదు. సో దానివల్ల ఇంకా మేము అలా అడ్జస్ట్ అవుతాము. రింగ్స్ నా మ్యాక్సిమం అన్ని లూజ్గానే ఉంటాయి, బట్ అయినా నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి తీసేసుకుంటాను. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా నాకు లూజ్గానే వచ్చింది కొంచెం, సో అది కూడా నేను అడ్జస్ట్ చేసుకోవాలి. తేజకి టైట్ అయిందనమాట. మేము ఫస్ట్ వేరే రింగ్స్ చూసుకున్నాం. సో ఇంకా ఆ రోజు మాకు రింగ్స్ పర్ఫెక్ట్గా ఏం తీసుకోవాలో తెలియక సో 4 అంటే తనకొట్టి నాకోటి అని చెప్పి 2 రింగ్స్ అయితే మేము చాయిస్ చేసి పక్కన పెట్టుకున్నాం. సో ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ నాకు కావాల్సిన గోల్డ్ కొంచెం అయితే నా కోసం తీసుకున్నాము. అండ్ రింగ్స్ కోసం మళ్ళీ మేము రేపు రావాలి. సో రేపు నాకు రావడానికి తప్పదు, మమ్మీ వాళ్ళు వెళ్తారనమాట. అండ్ ఎస్, ఇంకా రింగ్స్ మేము ఫైనల్ చేయలేదు బికాజ్ టైం అయిపోయిన వల్ల. బట్ నా కోసం అయితే మాత్రం తీసుకున్నాము. అండ్ మిగతా వీడియో నేను ఇంటికి కంటిన్యూ చేస్తాను, చాలా టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా, చాలు.